వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పరిపాలనలోకి వచ్చి 100 రోజులు కాకముందే కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పరోక్షంగా ప్రత్యక్షంగా వార్నింగ్లు ఇచ్చుకుంటూ నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. మేనిఫెస్టోను అమలు చేయకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారు. అబద్ధాలతో పొద్దుపుచ్చుతున్నారు. మరొక పక్క నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లు కొట్లాడుకుంటున్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి అడ్డగోలు సంపాదనలకు, ఆస్తుల ఆక్రమణలకు తెగబడుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల జరిగిన ఎన్నికల వరకు కలిసిమెలిసి తిరిగిన ఈ నేతలు ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని సమీపంలోని సముద్రంలో కలిపేశారు. ఈయన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, వీరు టీడీపీ నేతలు పిల్లి సత్యనారాయణ, అనంతలక్ష్మి దంపతులు. ప్రస్తుతం పంతం నానాజీ వర్సెస్ పిల్లి దంపతుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా సర్పవరం వద్ద ఓ స్థల వివాదంలో నానాజీ బంధువు ఒకరు కలుగజేసుకోవడంతో సరికొత్త వివాదం మొదలైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, జనసేన నేత పంతం నానాజీ బంధువుపై ధ్వజమెత్తుతూ బాధితుల పక్షాన కాకినాడ రూరల్ కి చెందిన బీసీ నేత, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తన కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గారు అనుసరణ బున్ని గారు అంటే ఎవరో, ఆ బున్ని గారు ఎవడే అయ్యా ఎమ్మెల్యే గారు వెంకటేశ్వరరావు, పంతం నానాజీ గారు, మీరు వచ్చినాక మీరు ధర్మమైన పరిపాలన, మీరెంత ధర్మ పరిపాలన ఎవరికి అన్యాయం చేయరు మీరు. అటువంటిది మీ మేనాయుడు గారట, బున్ని గారట, బన్నీ గారట, బన్నీ గారు వచ్చాక గోడ కట్టించేసాడట. ఏంటంటే ఇది అన్యాయం ఇది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ పేరును ప్రస్తావిస్తూ పెద్దింశెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తన గురించి చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న జనసేన నేత ఎమ్మెల్యే పంతం నానాజీ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన కోపానికి కారణం ఉంది. పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది ఆమె భర్త సత్యనారాయణ దగ్గరుండి చేయించాడని నానాజీ భావించారు. దీంతో పిల్లి సత్యనారాయణను పరోక్షంగా విమర్శిస్తూ ఎమ్మెల్యే నానాజీ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఓ వీడియో విడుదల చేశారు. పంపించిన సన్నాసి ఎవడో నాకు తెలుసు. అక్కడ పంపించి నా ప్రస్తావన తీసుకొచ్చినట్ట. ఆ సన్నాసి చెప్తున్నాను, నీకు నాకు బియ్యాలు తప్పలేదు, పిల్లలతో 100 పెళ్ళిళ్ళు చేయించలేను, నాకు చేత కాదు. ఇలా సైకిల్ గట్ట వెనకాల సైట్లు గోడలు తీరుబడి నాకు లేదు. ఇక్కడ ప్రజలకు తాగునీరు ఇవ్వాలా, మంచి రోడ్లు ఇవ్వాలా, అలాగే మౌలిక సదుపాయాలు కల చేయాలా. ఈ ఎన్నో ఎన్నికలు ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయి. అవన్నీ కూటమి ప్రభుత్వం ద్వారా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారిని మెచ్చే విధంగా ఈ కాకినాడ ఆదర్శంగా ఎదురు తీసుకెళ్లి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ సన్నాసికి చెప్తా ఉన్నాను, ఇటువంటి కొత్త రకం పార్టీలు తయారు చేసి మాట్లాడిన రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మైకుల్లో మాట్లాడితే మనం తోలు తీసేస్తామని చెప్తాను. ఎమ్మెల్యే పంతం నానాజీ వార్నింగ్ ఇచ్చిన సమయంలో ఆయన పక్కన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణ రాజకీయ ప్రత్యర్థులు కనిపించారు. అది పిల్లి సత్యనారాయణకు బాగా మండిందని సమాచారం. అంతేకాదు, పంతం నానాజీ వ్యాఖ్యలపై టీడీపీలోని పిల్లి సత్యనారాయణ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సమావేశం పెట్టి తాడోపేడో తేల్చుకుందామని ఆగ్రహంతో రగిలిపోయారట. పొత్తు ధర్మంతో ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి జనసేన నేత పంతం నానాజీని గెలిపిస్తే ఆయనిచ్చే గౌరవం ఇదేనా అంటూ పిల్లి సత్యనారాయణ వద్ద తెలుగుదేశం నేతలు ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నేత పిల్లి సత్యనారాయణ, జనసేన నేత ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గత కొంతకాలంగా నానాజీ వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయంగా తాము తలెత్తుకుని తిరిగే పరిస్థితులు లేవని ఆ ఫిర్యాదులో గట్టిగానే వాపోయినట్టు నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీకి టీడీపీ కీలక నేత పిల్లి సత్యనారాయణకు మధ్య విభేదాలు పెరిగిపోయి వారిద్దరి మధ్యన పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటున్నట్టు కాకినాడ రూరల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వారిద్దరిని ఒక్కటి చేయాలని రాయభారిగా మంత్రి వాసంశెట్టి సుభాష్ను రంగంలోకి దించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ కి వచ్చి టీడీపీ నేత పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులను కలిశారు మంత్రి సుభాష్. వివాదాలకు ఇక్కడితో పులిస్టాప్ పెట్టాలని, మిగిలినంతా చంద్రబాబు గారు చూసుకుంటారని సత్యనారాయణకు సర్ది చెప్పారు మంత్రి సుభాష్.
అక్కడి నుంచి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంటికి వెళ్లి కలవాలని మంత్రి సుభాష్ అనుకున్నారు. అయితే నానాజీ తిరుపతి వెళ్లారని తెలియడంతో మరోసారి వచ్చి కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు మంత్రి సుభాష్. దాంతో ప్రస్తుతానికి మంత్రి సుభాష్ నడిపిన రాయబారం సఫలం కాలేదు. ఇదిలా ఉంటే ఎవరెన్ని రాయబారాలు నడిపినా నానాజీ సత్యనారాయణ మధ్య వచ్చిన విభేదాలు ఇప్పట్లో సర్దుకోవని అటు తెలుగు తమ్ముళ్ళు ఇటు జనసేన నాయకులు చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలను హామీలను మర్చిపోయి ఆధిపత్యం కోసం గొడవ పడుతున్న నేతల తీరును మరొక పక్క ప్రజలు చీదరించుకుంటున్నారు.